Hello, energetic star Rapo fans! Energetic star fans energy ఇంకొక్కసారి వినిపించాలి. వావ్, జై రాపో. అమ్మో, మామూలుగా లేదు ఎనర్జీ. మా ప్రసాద్ పీసీఎక్స్ ఐమాక్స్ స్క్రీనే సరిపోవట్లేదు రామ్ పోతినేని గారి ఫ్యాన్స్ కి. అండ్ ఇప్పుడు మన అనుపమ ఫ్యాన్స్ ఒక్కసారి సౌండ్ చేస్తారా? ఎస్, పరదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన రామ్ పోతినేని గారి అభిమానులకి అండ్ అనుపమ పరమేశ్వరన్ గారి అభిమానులకి స్వాగతం, సుస్వాగతం. అండ్ ఆర్ వెరీ ఓన్ అనుపమ పరమేశ్వరన్ గారు సుబ్బుకి హార్టియెస్ట్ వెల్కమ్. సుబ్బు ఎటువైపు ఉంటే అందరూ అటువైపుకి, అందరి కళ్ళు అటువైపే అని అర్థమైపోయింది. స్క్రీన్ ఇటు ఉంది కానీ కళ్ళన్నీ అటున్నాయి. ఓకే, సో అనుపమ గారు ఇప్పుడు చాలాసేపు మనతో టైం స్పెండ్ చేస్తారు, స్టేజ్ పైకి వస్తారు, మాట్లాడతారు. సో మీరు హ్యాపీగా బోలెడంతసేపు అనుపమ గారిని ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? ఒక్కసారి నాకు కూడా కనిపించేలాగా స్పేస్ ఇవ్వచ్చు కదా. నాకే కనిపించట్లేదు అనుపమ గారు, మీరే చూస్తారా? మమ్మల్ని కూడా చూడనివచ్చు కదా, కాస్త కూర్చోవచ్చు కదా. సో ఎస్, రామ్ గారికి వెల్కమ్ చెప్పడానికి ఎక్సైటెడా? ఇందాకటి వరకు నేను అందరి ఫ్యాన్స్ గురించి మాట్లాడాను కాబట్టి, కానీ ఇంకొకళ్ళ గురించి మాట్లాడాలి. దట్ ఈస్ రామ్ అండ్ అనుపమ కాంబినేషన్ ఫ్యాన్స్. ఒక్కసారి ఓ వేసుకోండి. ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే సినిమాలు. ఎంత మంచి సినిమాలో ఎంత బ్లాక్ బస్టర్ అయ్యాయో అంతే హిట్ పేరు కూడా అయ్యింది రామ్ అండ్ అనుపమ కాంబినేషన్. సో ఈ రోజు మళ్ళీ చాలా చాలా రోజుల తర్వాత వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్ లో ఒక స్టేజ్ పైన చూడబోతున్నాము. ఎక్సైటెడా? ఎస్, అనుపమ గారు హాయ్, హార్టీ వెల్కమ్ టు యూ. ఎస్, అది ప్రాపర్ దర్శన్ అంటే. ఓకే, సో ఎస్, ఈరోజు మనందరం ఇంకొక విషయంలో కూడా ఎక్సైటెడ్గా ఉన్నాము. ఇక్కడ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? జై బాబు. ఒక్కసారి బర్త్డే విషెస్ చెప్పేద్దామా? హ్యాపీ బర్త్డే టు మహేష్ బాబు గారు. ఎస్, సో ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే రోజున మనం పరదా సినిమాకి సంబంధించిన ట్రైలర్ని మన ఎనర్జెటిక్ స్టార్ ర్యాపో నుంచి లాంచ్ చేసుకోబోతూ ఉన్నాము. అండ్ సినిమా వచ్చేసి మన మెగా స్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజున ఆగస్ట్ 22 థియేటర్స్లోకి రాబోతోంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సెలబ్రేషన్ లాగా ఉంది కదా. మన టిఎఫ్ఐ బానిసలందరికీ అలాగే ఉంది. ఎస్, మరి ఇక్కడ చాలామంది అభిమానులు చాలా ఎక్సైటెడ్గా వచ్చారు కాబట్టి మీ ఎక్సైట్మెంట్ని కేవలం అరుపుల రూపంలో మాత్రమే కాకుండా కొంచెం మాటల రూపంలోనో పాటల రూపంలో కూడా వస్తే బాగుంటుంది. కాబట్టి ఎవరైనా మైక్ అయ్యో అక్కడ ఏదో అయిపోయేలాగా ఉన్నాడు, మైక్ ఇవ్వండి అమ్మా. అక్కడ ఎవరు మన సైడ్ ఎవరున్నారు? ఇక్కడ పరదా టీజర్ చూసారా అందరూ? పాటలు విన్నారా? ఎలా ఉన్నాయి? ఎస్, నిజంగానే మాటలు లేవు, అంత మంచి కంటెంట్ని మన ముందుకి అనుపమ పరమేశ్వరన్ గారు తీసుకొస్తున్నారు అలాంగ్ విత్ ప్రవీణ్ కండ్రెగుల గారు యాజ్ అ డైరెక్టర్. అండ్ ఎస్, ఆనంద మీడియా బ్యానర్ పైన ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్న ప్రొడ్యూసర్స్కి శ్రీధర్ గారికి, విజయ్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ, అండ్ ప్రవీణ్ కండ్రెగుల గారు ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. మైక్ వచ్చిందా? ఏది మైక్?
ఒక్కసారి ఒక మైక్ అటువైపు తీసుకువెళ్ళండి ప్లీజ్. ఒకళ్ళు వీలైతే అటువైపు కూడా వెళ్ళండి, మనం అన్ని దిక్కులు కవర్ చేద్దాం. ఎస్, అక్కడ ఎక్కడ ఏదో ప్రిపేర్ అయ్యి వచ్చావు కదా. అసలు ఈ మధ్య మన ప్రిపరేషన్ మామూలుగా ఉండట్లేదు. రిలీజ్కి ఒక కైండ్ ఆఫ్ ప్రిపరేషన్, ఈవెంట్స్కి ఒక కైండ్ ఆఫ్ ప్రిపరేషన్. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మై సెల్ఫ్ నాస్టీ స్టార్ నాగు. అను గారు, మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను మీరంటే ఎంత ఇష్టం అన్నది. అదే డైలాగు, ఎందుకంటే ఈరోజు అనుపమ మీరు గారు అండ్ రామ్ పోతినేని గారు ఇద్దరు కలిసి హలో గురు ప్రేమ కోసం సినిమా తీశారు. ఆ సినిమాలో డైలాగ్ మీకు ప్రపోజ్ చేశాను లాస్ట్ టైము. ఇప్పుడు అదే డైలాగ్తో మీకు ఇంకొకసారి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఐ లవ్ యూ అను. అదేంటి ఫ్రెండ్స్ అనుకున్నాం కదా. ట్రైల్లో మీ మీద ఉండే కోపం ఇంటికి వచ్చాక ఫ్రెండ్షిప్గా మారింది. ఇన్నేళ్ళ మన పరిచయంలో ఆ ఫ్రెండ్షిప్ లవ్గా మారకూడదాను. అయినా నేను లవ్ చేయడం తప్పేమో కాను, నిన్ను లవ్ చేయడం మాత్రం తప్పు కాదను. ఎందుకంటే అందరికీ నచ్చేస్తావు. ఈ భూమి మీద 800 కోట్ల మంది జనం ఉన్నారు. అందులో 5,000 మందిని కలిసి ఉంటావు. అందులో 4,000 మందితో కలిసి చదువు ఉంటావు. అందులో ఒక 50 మంది ఫ్రెండ్స్ అయితే 20 మందికి నువ్వు తప్పక నచ్చేస్తావు అను. అందులో 10 మంది వస్తే సారీ నా మనసులో ఇంకొకరు ఉన్నారు అండ్ ఈజ్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్కరిని నేను అవ్వాలనుకున్నాను మేడం. యాక్చువల్గా నీకు చెప్తాను అనుకున్న విషయం 2 నిమిషాలు ముందే చెప్పేశాను. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కడ ఆపేస్తే మీరు నో చెప్తాను. చెప్తున్నాను అయిపోయిందా? గిఫ్ట్ వద్దాం అనుకున్నాను మేడం, కానీ నాకు మీ మీద ఉన్న ప్రేమకి తగ్గ గిఫ్ట్ ఈ బుక్ మీద దొరకలేదు మేడం. ఉన్నది ఒకటి, అది నేనే. నా ఈ జీవితం మీకు అంకితం మేడం. ఐ లవ్ యూ అను, ఐ లవ్ యూ. దొండకాయ బెండకాయ అనుపమ నా గుండకాయ. నాస్టీ స్టార్ నాగు, నిద్దట్లో లేపినా చెప్తావు కదా ఈ డైలాగ్. అను అంటే నాకు ప్రాణం మేడం. తెలుసు ప్రతి ఫంక్షన్ లో. ఏది ఎక్కడి నుంచి? ఓకే, ఇంకెవరైనా స్టార్స్ ఉన్నారా ఇక్కడ? హాయ్ అండి. హాయ్ రామ్ అండ్ అనుపమ రాంపమా. ఏది ఇంకొకసారి చెప్పండి. రామ్ అండ్ అనుపమ రాంపమా. జై రాపో, జై రాంపమా అనండి. కొత్త హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా టాలెంటెడ్ యాక్టర్స్, డైలాగ్ రైటర్లు ఎవరున్నారు ఇక్కడ? పరదా తీయండి మీ టాలెంట్ కి. రావణాసుడు వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. అను మేడం, ఒక్క సెల్ఫీ మేడం, మీతో ఒక్క సెల్ఫీ. ఇప్పుడు ఇన్ని సీట్లు దాటుకుని వెళ్ళడం కష్టంలే గాని. ఓకే మేడం. పైకి అగో అక్కడ ఏ డైలాగు? నేను డైలాగులు ఏం చెప్పను, జస్ట్ లైన్స్, హుక్ లైన్స్ చెప్తా. హుక్ లైన్స్, ఓకే. ఎవరికి హుక్ వేయడానికి? మేడం చూస్తున్నారా? మేడం చూస్తున్నారా? మేడం చూస్తున్నారు, వింటున్నారు. చెప్పండి. సైలెన్స్. అందరూ సైలెన్స్. ఓకే, సైలెన్స్. అదేనా హుక్ లైన్? చుక్కలకు చుట్టానివా, మబ్బులకు సంద్రానివా, అగిపుల్లకే పూసిన పువ్వా, ఎంత ముద్దుగా ఉన్నావే చూడగా, వాళ్ళు చూపుల నిదాడి కొర్రగట్టనే కుర్రోణ్ణి. కిష్కిందపురిలే సాంగ్ మీదే. థ్యాంక్ యూ. చూపుల ధర గుర్తు చంపేశావు. జై రాపో.
నేనేదో మాట వరుసకి మీ టాలెంట్ పరదా తీయండి అంటే అసలు మామూలుగా ఒక్కళ్ళు కూడా తగ్గట్లేదు. రామ్ గారి పాట మేడం. ఆ, నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేనే భావమేదో భాషలకే అందనదే అదేమిటో కుదురుగా ఉండలేదే నువ్వుంటే అడిగితే అదేమిటో అర్థం కాదే నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే నీతో తప్ప పోనే పోదే ప్రేమంటే. ఎస్ ఆంధ్ర కింగ్ తాలూకా. ఓకే, ఇది మొత్తం నాస్టీ స్టార్ నాగు ఈవెంట్ అయిపోయేలా ఉంది. నెక్స్ట్ హలో మేడం. మేడం ఎన్టీఆర్ చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. మీరు 2 years బ్యాక్ మా కాలేజీకి వచ్చారు మేడం, చిత్తూరుకి, గుర్తుందా? ఎస్ఈ సెట్ మీరు చాలా ట్రై చేశారు మేడం ఫోటో కోసము, అసలు ఇలేదు మేడం. మీరు 2020లో వచ్చారు మేడం, 2020 బ్యాచ్ మేడం మేము. 2020 2 years బ్యాక్. ఎస్ మేడం. మేడం 2020లో వచ్చారు మాకు. ఓకే, నేను 2020 బ్యాచ్. ఓకే, నేను అప్పటి నుంచి ఫోటో కోసం ట్రై చేశాను కాలేజీలో, అర్థమైంది. ఇంతవరకు దొరకలేదు. మీ టైం ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చాను మేడం. ఓకే, చిత్తూరు నుంచి. చిత్తూరు నుంచి మేడం. అనుపమ గారి కోసం. అనుభవం కోసం మేడం వచ్చింది. ఓ, ఈవెంట్ ఉండాలని వచ్చాను మేడం. ఒక్క ఫోటో మేడం మీకోసం. ఓకే, ఇప్పుడు వస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఇటువైపు కూడా మైక్ తీసుకుని వెళ్ళొచ్చుగా. ఇక్కడ చాలా మంది ఇందాక నుంచి ఫ్యాన్స్ ఎనర్జీ వినిపిస్తూనే ఉంది. ఇక్కడ అనుపమ అండ్ రామ్ గారు కలిసి సినిమా చేయాలి మళ్ళీ అని ఎంతమంది కోరుకుంటున్నారు? అనుపమ గారు, దట్ ఈస్ ద డిమాండ్ ఫర్ యువర్ కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ ఎవరి దగ్గర ఉంది మైక్? చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్షయ్ 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 అక్క జాగ్రత్త. ఎవరండి అక్షయ్? అనుపమ పరమేశ్వర్ వాళ్ళ తమ్ముడు వచ్చాడు కదా. ఓకే, మా బావమరిది. అంటే మీరు చుట్టాలు అయిపోయారా? తమ్ముడు అక్క జాగ్రత్త. ఓకే, నెక్స్ట్. ఇవాళ రక్షాబంధన్ కూడా కదా, ఎంతమంది చేతికి రాఖీలు ఉన్నాయి? అనుపమ రాఖీ కడతానంటే ఎవరు కట్టించుకుంటున్నారు ఇక్కడ? హే, దట్ ఎల్లో షర్ట్ అందరూ ఎల్లో షర్ట్లు వేసుకుని వచ్చారేంటి తమ్ముళ్ళందరూ? ఓకే, నెక్స్ట్ మైక్. మేడం ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రాపో. ఎస్, వీఆర్ ఆల్సో వెయిటింగ్. ర్యాపో ఈజ్ హియర్. యాక్చువల్లీ ర్యాపో వచ్చేస్తూ ఉన్నారు. వెల్కమ్ చెప్పడానికి రెడీ అయిపోదాము. అండ్ పరదా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎక్కడుంది మైక్? ఎవరి దగ్గర ఉంది? వేర్ మంజుసా మ్యామ్. ఎక్కడ? ఎల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్సా? చెప్పండి. అనుపమ గారు మ్యామ్. అనుపమ మ్యామ్. సి, మన రాపో ఈజ్ హియర్. ఎనర్జెటిక్ స్టార్, ఆంధ్ర కింగ్ తాలూకా రామ్ పోతినేని గారికి హార్టీ వెల్కమ్. పరదా ట్రైలర్ లాంచ్ చేయడానికి, టీమ్ ని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ది ఎవర్ హ్యాండ్సమ్, ఎవర్ చరిష్మాటిక్ అండ్ ఎవర్ ఎనర్జెటిక్ రామ్ పోతినేని గారు, హార్టీ వెల్కమ్. ఆనంద మీడియా బ్యానర్ పైన మనకి ఈ చిత్రాన్ని అందిస్తున్నటువంటి నిర్మాతలకి, అలాగే ప్రవీణ్ కండ్రగిల్లా గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, సినిమా బండి లాంటి ఒక బ్యూటిఫుల్ అండ్ సెన్సిబుల్ ఫిల్మ్ ని మనకు అందించినటువంటి డైరెక్టర్ నుంచి
ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ మీద ప్రవీణ్ గారి విజన్ ని సినిమాని చూడబోతూ ఉన్నాము పరదా సినిమా ద్వారా. సో మనందరం ఆల్రెడీ సినిమాకి సంబంధించిన కంటెంట్ చూసాము, టీజర్ చూసాము, గోపీ సుందర్ గారు అందించిన మంచి పాటలు విన్నాము. సినిమాకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు మనందరికీ కన్వే చేసే ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి అని అర్థమవుతుంది. అండ్ చాలా రోజుల తర్వాత అనుపమ గారిని ఇంకొక డిఫరెంట్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్లో మనం కంపల్సరీగా ఎంజాయ్ చేయబోతున్నాము అని పరదా ఆల్రెడీ ప్రూవ్ చేసేసింది. సో చాలా ఈగర్గా ఆగస్ట్ 22న అనుపమ పరమేశ్వరన్ గారిని, దర్శన గారిని, సంగీత గారిని కలిసి బ్యూటిఫుల్ రోల్స్లో చూడడానికి మనందరం రెడీగా ఉన్నాము. సో రామ్ గారికి మరొక్కసారి ఇవాల్టి మన పరదా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి బిగ్గెస్ట్ వార్మ్ వెల్కమ్ చెప్పేస్తూ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఆయన స్టేజ్ పైకి వస్తారు, ఇంత పెద్ద స్టేజ్ ఉంది, హ్యాపీగా మీ అందరికీ కనిపిస్తారు, ఓకేనా? సో ప్లీజ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. ఓకే, మీరందరూ రెడీ అంటే ట్రైలర్ లాంచ్లోకి వెళ్ళిపోదామా? రామ్ గారి దగ్గరికి మైక్ తీసుకువెళ్ళండి ప్లీజ్. కెన్ వి హ్యావ్ ఎ మైక్? రామ్ గారి దగ్గరికి ప్లీజ్. ఓకే, మరి మీరు అందరూ సెటిల్ అయిపోతే బిగ్ స్క్రీన్ పైన పరదా ట్రైలర్ ని మనం చూడబోతున్నాము. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? సో అందరూ కూర్చోండి. రామ్ గారి ద్వారా మనం ఇప్పుడు ట్రైలర్ చూడడానికి రెడీ అయిపోదాము. ఆల్ ఐస్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. మైక్ వెళ్ళిందా? ఒక్కసారి నాకు రామ్ గారు కనిపించేలాగా ప్లీజ్. రామ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ఓకే, సో అందరు కూర్చోండి, మనం ట్రైలర్ చూసే టైం వచ్చేసింది. ఇట్స్ టైం ఫర్ ద ట్రైలర్ ఆఫ్ పరదా. సో ఒక్కసారి మైక్ రామ్ గారి దగ్గరకు వెళ్ళిపోతే వి వాంట్ టు హియర్. అక్కడే ఉంది, there it is. The producers of this film, I'm very sure the proud producers. అండ్ ఇందాక మనం చూసాం కదా, తెలుగులో 2 సార్లు చూసాము ట్రైలర్, మలయాళంలో కూడా చూసాము. దీన్ని బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది దిస్ ఇస్ బైలింగ్యువల్గా ఈ సినిమా మలయాళం ప్రేక్షకుల్ని కూడా పలకరించబోతోంది. అండ్ నన్ అదర్ దాన్ దుల్కర్ సల్మాన్ గారు అక్కడ సినిమాని రిలీజ్ చేయడం కూడా జరుగుతోంది. సో థ్యాంక్ యూ సో మచ్ దుల్కర్ గారు. అండ్ అఫ్ కోర్స్ తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్, అవర్ వెరీ ఓన్ ప్రెస్టీజియస్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ ప్రొడక్షన్స్. అండ్ ప్రొడ్యూసర్ సార్ ప్లీజ్ వెల్కమ్. విజయ్ గారి కోసమా? విజయ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శ్రీధర్ గారు కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన డైరెక్టర్కి వెల్కమ్ చెప్పేద్దాము. సో ప్రవీణ్ కండ్రెగుల గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సినిమా బండి సినిమాతో ఆ సినిమాలో యాక్చువల్గా ఊహలకి ఆశలకి రెక్కలు ఇచ్చారు, ఇక్కడ అమ్మాయికి కూడా రెక్కలు ఇస్తున్నారు ఈ సినిమా ద్వారా. ప్రవీణ్ కండ్రెగుల గారు చాలా మంచి కన్విక్షన్తో, చాలా మంచి విజన్తో ఈ సినిమాని 3 హీరోలతో మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో డైరెక్టర్ ప్రవీణ్ గారికి వేదికపైకి వెల్కమ్ చెప్పేద్దాము. అలాగే ఎడిటర్ ధర్మేంద్ర గారు ఇక్కడే ఉంటే కనుక వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పరదా చిత్రాన్ని చాలా ఓన్ చేసుకుని ఈ చిత్రానికి సంబంధించిన ఎమోషన్స్ని అంతే అద్భుతంగా మన ముందుకు తీసుకురావడంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి ఎడిటర్ ధర్మేంద్ర గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మీరు డెఫినెట్గా అందరికీ చప్పట్లు కొట్టచ్చు, ఎందుకంటే అందరి చేతులు కలిసి ఈ సినిమాని రూపొందిస్తేనే మన ముందుకు వచ్చింది కాబట్టి. యా
అండ్ మన రైటర్స్ కూడా ఇక్కడే ఉన్నారు, పూజిత గారు, ప్రహాస్ గారు అండ్ కృష్ణ ప్రత్యూష గారు. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఓ నేను పైన వెతుకుతున్నాను, ఇక్కడే ఉన్నారా? ప్లీజ్ వెల్కమ్. సో టీజర్, ట్రైలర్, ఈ వీటిలోని కంటెంట్ చూస్తేనే అర్థమైపోతుంది ఈ సినిమాకి సంబంధించి రైటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. సో వీళ్ళ ముగ్గురికి కూడా ఎస్ మరొకసారి గట్టిగా చప్పట్లు. ఆల్సో వీ హ్యావ్ కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత గారు హియర్. రిక్వెస్టింగ్ పూజిత గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సృజన గారు ఈ ట్రైలర్ని ఇంత చక్కగా ఎడిట్ చేసి మన ముందుకు తీసుకొచ్చిన సృజన గారు ఈజ్ హియర్. ఇంత సృజనాత్మకంగా చేసి ఎక్కడున్నారు మీరు? వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కమ్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, రోహిత్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, రోహిత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నాకు తెలుసు మీరు ఎనర్జీ అంతా కూడగట్టుకుని వెయిట్ చేస్తున్నారు ఇద్దరి కోసం అని చెప్పి. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పరదా ద్వారా సుప్పుగా మరొకసారి మనందరినీ మెస్మరైజ్ చేయడానికి తన పర్ఫార్మెన్స్తో మన ముందుకు వస్తున్న ది ఎవర్ గార్జియస్ అండ్ వండర్ఫుల్లీ టాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్కి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికిద్దామా? ఆ సినిమా దగ్గర నుంచి టిల్లు స్క్వేర్ వరకు తను చేయని జాన్రా లేదు, చేయని పాత్ర లేదు. అండ్ మన తెలుగు అమ్మాయిగా మారిపోయినటువంటి అనుపమ పరమేశ్వరన్ మన ఇంటి పిల్ల అని ప్రతి ఒక్కరూ అనిపించేలా ఎన్నో అద్భుతమైన పాత్రలతో మనల్ని అలరిస్తూనే ఉన్నారు. అండ్ దిస్ టైమ్ చాలా మంది రిలేట్ అయ్యే అంశాలని కూడా మన ముందుకి తీసుకొస్తూ సుపుగా మనందరినీ అలరించడానికి వస్తున్న అనుపమ పరమేశ్వరన్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్.
ఓకే, సో ఎస్, ఇప్పుడు టీమ్ మెంబర్స్ మాటలు వినేద్దాము. ఐ థింక్ ముందుగా ప్రొడ్యూసర్స్ మాటలు. సో టు స్టార్ట్ విత్ శ్రీధర్ గారు, టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అండ్ పరదా లాంటి మంచి చిత్రాన్ని మా అందరికీ అందిస్తున్నందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ యువర్ వర్డ్స్ ఫర్ ది ఆడియన్స్. అందరికీ నమస్కారం. ఈ రోజున మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే రోజున ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. రేపు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజున సినిమా రిలీజ్ అవుతోంది. ప్రత్యేకించి అనుపమ పరమేశ్వరన్ గారు మెయిన్ లీడ్లో చేసిన ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి వీలు చేసుకుని ఇక్కడికి విచ్చేసిన మన ఎనర్జీ స్టార్ రామ్ గారికి ఆనంద మీడియా తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనవరిలో టీజర్ రిలీజ్ చేశాం. దాని వరకు ఇప్పటివరకు 3 పాటలు రిలీజ్ చేశాం. ఈరోజు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడాం. తప్పకుండా రేపు మీకు చూసినప్పుడు ఖచ్చితంగా ఇంతకంటే థ్రిల్లింగ్ బెటర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇస్తుందని కూడా తప్పకుండా చెప్పగలం. ఈ సినిమాని మా దర్శకులు ప్రవీణ్ గారి నేతృత్వంలో ఆ క్రియేటివ్ టీం మొత్తం మనసు పెట్టి ప్రాణం పెట్టి పనిచేశారు. అలాగే ఈ సినిమాకి A to Z, A నుంచి Z వరకు మొత్తం కర్త కర్మ క్రియ అన్నీ తానే అయ్యి మా విజయబాబు ప్రొడక్షన్ మొత్తం సింగిల్ హ్యాండ్తో అతనే హ్యాండిల్ చేసి ఎంతో అందరూ కష్టంతో ఈ రోజున ఈ సినిమాని రూపు తీసుకొచ్చారు. తప్పకుండా రేపు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుందని, మీరందరూ కూడా ఈ సినిమాని చూసి అందరికీ చూడమని చెప్పి ప్రమోట్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ ప్రవీణ్ గారి మాటలు వినేద్దాము. ఎస్ ఎస్, కమ్ ఆన్ ఎవ్రీబడి, ఒక్కసారి గట్టిగా చెప్పండి ఫర్ అవర్ డైరెక్టర్. హలో, ఎలా ఉంది ట్రైలర్? థ్యాంక్ యూ. ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ రామ్ గారు ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. అంటే ఒక సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైంలో ఒక ఇలాంటి సినిమాకి ఒక పెద్ద సపోర్ట్ మీరు ఇచ్చారు. దట్ ఈస్ అ బిగ్ థింగ్ ఫర్ అస్. ఎందుకంటే ఇలాంటి సపోర్ట్కి మీలాంటి పెద్దది యాడ్ అయితే ఇట్ విల్ బీ ఎ బూస్ట్ ఫర్ ఎవ్రీబడి. టీమ్కి చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్. అండ్ ఈ సినిమా సో చాలా అంటే మీరు ట్రైలర్ నేను ఎక్కువ చెప్పలేం, కానీ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది కదా ఎంత ప్రాణం పెట్టామో. సో నా ఫస్ట్ 2 సినిమాలు శుభం అండ్ సినిమా బండి. సో అది ఒక జానర్ ఆఫ్ ఫిల్మ్స్. ఇది ఒక బిగ్ స్కేల్. నా వరకు ఇట్ వాజ్ వన్ ఆఫ్ వెరీ పర్సనల్ ఫిలిం ఫర్ మీ. అంటే అందరూ అంటేవారు ఓకే వీడు చిన్న సినిమాలు చేసుకుంటూ బతికేస్తాడేమో అనుకున్నాడు, కానీ ఈసారి నేను పెద్ద సినిమాకి ఏం చేస్తున్నా, 3 పెద్ద స్టార్స్తో చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం చెప్తా, ఇదేదో కంటెంట్ ఓరియంటెడ్ అంటే ఓకే ఇదేదో ఆర్ట్ సినిమా అలా అనుకోకండి. ప్రాపర్ కమర్షియల్ సినిమా తీశాను నేను. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ ఈ సినిమాకి నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఈ సినిమాకి పేరు వస్తుంది అని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. కానీ ఈ సినిమాకి డబ్బులు రావాలి. అండ్ ఈ సినిమాకి డబ్బులు వస్తే చాలామంది ప్రొడ్యూసర్స్ ఇలాంటి కంటెంట్ మీద ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మెనీ ఆర్ వెయిటింగ్ ఫర్ పరదా టు కమ్ అవుట్. సో వెరీ ఇంపార్టెంట్ ఫిలిం. అండ్ అనుపమ గారికి ఇట్స్ ఏ హ్యూజ్ ఫిలిం ఫర్ హర్. చూడండి, అనుష్క గారు అరుంధతి చేస్తున్నప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చారు, మీరు పెద్ద ఛాన్స్ ఇచ్చారు అనుష్క గారు కదా. ఈసారి మా అనుపమకు ఒక ఛాన్స్ ఇవ్వండి. హర్ ఫస్ట్ సోలో ఫిలిం, షీ ఈస్ గోయింగ్ టు రాక్. మీకు థియేటర్ నుంచి బయటకు వచ్చాక అనుపమ కొత్త వర్షన్ చూడబోతున్నారు మీరు. తను ప్రాణం పెట్టి చేసింది ఈ సినిమా. నేను చెప్తున్నాను ఈరోజు చాలా చాలా తనకి ఫేవరెట్ సినిమా ఇది. సో మీ అందరూ డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా, ప్లీజ్ ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా ఈ సినిమా థియేటర్లోనే చూడండి. కష్టపడి లేహ్ లదాఖ్ మనాలి అన్నీ వెళ్ళి చూసాం మేము. అండ్ ఒకవేళ నేను చెప్పేది ఇప్పుడు మీకు నమ్మకం కలగకపోతే రివ్యూస్ చూస్తారు కదా అందరూ. ఈ సినిమా రివ్యూ బాగుంటేనే సినిమా చూడండి. నేను ఇప్పుడే చెప్తున్నా, రివ్యూ బాగుంటేనే సినిమా చూడండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ కాన్ఫిడెన్స్ ప్రవీణ్ గారు. అఫ్ కోర్స్ ఇంత మంచి కంటెంట్ ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇలాగే థియేటర్స్ ఫుల్ చేయడానికి మనందరం రెడీ, అంతేనా? ఎస్. సో వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ ప్రవీణ్ గారు. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మైక్ రైట్ పర్సన్లో చేతిలోకి వెళ్ళిపోయింది. సో విజయ్ గారు టు ప్లీజ్ స్పీక్.
హలో హలో అయ్యో అయ్యో రామ్ గారు ఉన్నారు అక్కడ. మీడియా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, ఈ జర్నీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్నది ట్రైలర్ చూపించింది. ట్రైలర్ మీకు నచ్చిందా? ఎస్, ఇది మన మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే రోజు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని మేము ప్రాణం పెట్టి చేసాం. అండ్ ముఖ్యంగా ఈ సినిమా గురించి నేను చెప్పుకోవాల్సింది, అనుపమ పరమేశ్వరన్, మనకు ఆకలిగా ఉంటే ఒక బావర్చి బిర్యానీ వస్తే ఎలా తింటామో, ఈ సినిమా సబ్జెక్ట్ వచ్చినప్పుడు అనుపమ అలా ఫీల్ అయి చేసింది. అనుపమ 2.0 చూడబోతున్నాం ఈ సినిమాతో. అండ్ రామ్ గారి గురించి చెప్పాలి. ఆంధ్రా కింగ్ తాలూకా ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. రామ్ గారు ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేద్దామని ఆయనంతటా ఆయన ఫీల్ అయ్యి ఆయన వస్తా ఉన్నారు ఈ ఫంక్షన్కి. దట్ ఈజ్ రామ్ గారు. నేను ఆయన పిలవడానికి ఆయన ఇంటికి వెళ్తే, ఎందుకు విజయ్ ఫార్మాలిటీస్, నేను వస్తున్నాను 9th ఈవినింగ్, నువ్వు పెట్టుకో అన్నారు. దట్ ఈజ్ రామ్ గారు. థ్యాంక్స్ రామ్ గారు. పరదా సినిమా ఎలా ఉండబోతుందని ట్రైలర్ చూపించింది. 22వ తారీఖు ఎలా ఉండబోతుందో అన్నది మీరు చూసి చెప్పాలి. 100% చెప్తున్నాను, ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యదు. 100%. అనుపమ, దర్శన, సంగీత ముగ్గురు ఈ సినిమాకి పిల్లర్స్. ఒక మంచి కంటెంట్ ఉంటే మన ఆడియన్స్ ఆదరిస్తారని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. మళ్ళీ ఈ 22వ తారీఖున పరదా అండ్ వన్స్ అగైన్ మన రాబో ఫ్యాన్స్కి, మన అనుపమ ఫ్యాన్స్కి అందరికీ బిగ్ బిగ్ థ్యాంక్స్. పరదా August 22. థ్యాంక్ యూ సార్. ఎంత ఎనర్జెటిక్ స్టార్ స్టేజ్ పైన ఉంటే మాత్రం అంత ఎనర్జీనా? రామ్ గారు మీరు రీసెంట్గానే లిరిక్ రైటర్గా కూడా మారారు, కానీ ఇక్కడ విజయ్ గారు, శ్రీధర్ గారిలో కూడా రైటర్లు ఉన్నారని అర్థమైంది మాకు. సో ఎనీవేస్, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. చాలా చాలా మంచి సినిమాని మా ముందుకు తీసుకొస్తున్నారు. మీరు ప్రాణం పెట్టి తీశారు, మేము పైసలు పెట్టి సినిమాకి వస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మీరందరూ చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా, చాలా సేపు ఎదురు చూస్తున్నటువంటి ఒక మూమెంట్ ఇప్పుడు రానే వచ్చింది. ఒక్కసారి మీరిద్దరూ ఒక 2 అడుగులు ముందుకేసి ముందుకు రారా? ఉన్నది ఒకటే జిందగీ. హలో గురు, ప్రేమ కోసమే. ది సూపర్ హిట్ కాంబినేషన్ ప్రెజెంటింగ్ యూ రామ్ గారు అండ్ అనుపమ గారు. మీ కళ్ళు, కెమెరా కళ్ళు అన్నీ ఇద్దరి పైనే ఉన్నాయి. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ బోత్ టుగెదర్. యాక్చువల్లీ రామ్ గారు అండ్ అనుపమ గారు, అది ఒక్క ఫోటో ఆప్ కూడా ఇచ్చేద్దాం మీ ఇద్దరు స్పెషల్గా. ఎస్, నెక్స్ట్ ఆనంద మీడియాలో ఈ కాంబోలో రావాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఆనంద మీడియాలో ఈ కాంబోలో సినిమా రావాలి. సో ఇందాకే మేమందరం డిసైడ్ చేసాం మీ ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ రావాలి బ్యాండ్లో అని. సో ఎస్, సో మీ ఇద్దరి మాటలు వినే ముందు, రామ్ గారి విషెస్ వినే ముందు, అంటే జస్ట్ మాటలే ఉంటే ఏం బాగుంటుంది, ఒక డైలాగ్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఒక్కసారి బ్యాక్ టు 6 years మేబీ వెళ్ళిపోదామా? అంటే అనుపమ గారికి ఫ్యాన్స్లో చాలా స్లోగన్స్ ఉన్నాయి, మీకు కూడా తెలుసు ఆ విషయం. కానీ అనుపమ గారిని అనుప్మ అన్నది మాత్రం మీరు ఒక్కళ్ళే రామ్ గారు కదా. ఒక్కసారి మీరు రండి, ఆ డైలాగ్ కావాలి మాకు. అనుప్మ గుర్తుందా ట్రైన్లో? మేమేం మర్చిపోలేదు.
సరే రామ్ గారి చేత ఆ డైలాగ్ చెప్పించే ముందు అఫ్ కోర్స్ అనుపమ గారి మాటలు వినేసేద్దాము. సో సుబ్బుకి మైక్ ఇచ్చేస్తున్నాను. లెట్స్ హియర్ ఫ్రమ్ అనుపమ పరమేశ్వరన్ గారు. అందరికీ నమస్కారం. చాలా 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 థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ రియలీ వామ్. అండ్ నిజం చెప్పాలంటే నేను మామూలుగా స్టేజ్లో నాకు అంత టెన్షన్ ఏమి ఉండదు. ఈరోజు వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ పక్కన ఉన్నారు కాబట్టేమో నాకు ఇంత భయం. మీ అందరికీ తెలుసు, ఐ థింక్ 2017లో ఉన్నదొకటే జిందగీతో స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్. అండ్ ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ బీన్ లైక్ 1.5 year మనం కలిసి కూడా. అండ్ అయినా లైక్ నాకు వీఆర్ ఇన్ టచ్. అండ్ నాకు పరదా ఎంత ఇంపార్టెంట్ అని ఆయనకి చాలా క్లియర్గా తెలుసు. అండ్ ఐ రిమెంబర్ ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏదో వీ హ్యాడ్ అ కాన్వర్సేషన్ అబౌట్ పరదా. అండ్ దెన్ ఐ వాజ్ డిస్క్రైబింగ్ అబౌట్ ద మూవీ. అండ్ దెన్ ఈ సెట్, నీకు ఏ సపోర్ట్ కావాలన్నా నాకు చెప్పు, ఐ విల్ బి దేర్ టు సపోర్ట్ యూ ఫర్ దిస్ ఫిల్మ్. సో that kind of a friend anamata. Any day, any issue, I can just call him and he'll be there for you. Alanti friendships cinema industry nunchi nak chaala chaala takkuva. And I'm really 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 blessed that I have a friend like you. Thank you so much. This means a lot. Inta busy schedule lo ma kosam ikkadiki vachi ee trailer ila launch cheyadam anadi chaala 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 goppa vishayam. And really 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 thanks. And I'm also waiting for Andhra King. నువ్వుంటే చాలే. I hope Ram Garu will hum the song or something. No, but fans were singing for you. No, probably a fan should sing for him. But I'm really happy that now he is a lyricist too. We are hoping lot more songs from you. And once again, thank you so much for doing this one. Thank you. అనుపమ గారు, థ్యాంక్ యూ సో మచ్. సినిమా గురించి నేను చాలా చెప్పాను. నేను ప్రతిరోజు చెప్తున్నాను, వీళ్ళందరికీ తెలుసు కూడా. ఇంకేం చెప్పాలి, ట్రైలర్ చూపించాను, బాగుంది కదా ట్రైలర్. వస్తారు కదా థియేటర్కి, చూస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. వావ్, దట్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు. సుబ్బుగా మిమ్మల్ని చూడడానికి వెయిట్ చేస్తున్నాము. బట్ ఇక్కడ వచ్చిన అందరు ఫ్యాన్స్ కోసం ఒక్కసారి ఆ హుక్ స్టెప్ మీ నుంచి చూస్తే ఇంకా మాకు ఒక పెద్ద పండగలా ఉంటుంది అని మా ఫీలింగ్. ఎగరే రెగ్ హుక్ స్టెప్ కి సాంగ్ ప్లీజ్. కమ్ ఆన్ అనుపమ గారి ఫ్యాన్స్. గ్రేస్ఫుల్. కమ్ ఆన్ ఎవ్రీబడి, ఒక్కసారి గట్టిగా వేసుకుందాం ఫర్ అనుపమ గారు. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ గారు. అడగగానే మా కోసం చాలా గ్రేస్ఫుల్గా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి ఇట్స్ టైమ్ ఫర్ ది ఎనర్జెటిక్ స్పీచ్. లెట్స్ హియర్ ఫర్ రామ్ పోతినేని. విచ్చేసిన మీడియా వారికి విచ్చేసిన మీడియా వారికి, గెస్ట్కి, సినిమా సినిమా క్యాస్ట్ అండ్ క్రూకి అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఇట్స్ ప్లెజర్ బీయింగ్ హియర్.
Oh, thank you. Thank you. Thank you. Thank you. Thank you. It feels great to be a part of this film, supporting this film. Part of this film లాగా అనిపిస్తుంది నాకు కూడా చాలా చెప్పిన సినిమా గురించి. అనుపమ చెప్పింది, and then randomly I met one of the writers and I came to know about the line also. It's very empowering, very inspiring film. And డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి. నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే హిందీలో బాలీవుడ్లో చూస్తూ ఉంటాం లాపతా లేడీస్ అయ్యి. సో వై కాంట్ వీ మేక్ ఫిల్మ్స్ లైక్ దిస్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ థింక్ వీ నీడ్ మోర్ ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ యాజ్ వెల్. కమ్ అప్ విత్ న్యూ స్క్రిప్ట్స్, న్యూ స్టోరీస్ టు టెల్. అండ్ యా, థ్యాంక్ యూ. ఈ సినిమా హీరోన్ ఓరియంటెడ్ అన్నారు, కానీ అందరూ హీరో హీరో అంటున్నారు. ప్రొడ్యూసర్ ఉన్నట్టు అన్నారు ఇక్కడ హీరో. అండ్ వీ షుడ్ రియలీ ఎంకరేజ్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్ బికాజ్ థ్యాంక్ యూ. వీ షుడ్ రియలీ ఎంకరేజ్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్. ఈ సినిమా హిట్ అయ్యి మీకు చాలా డబ్బులు రావాలనుకుంటున్నాను. మీకు వచ్చే ప్రతి రూపాయికి పక్క ప్రొడ్యూసర్ ధైర్యం వస్తూ ఉంటుంది. సో తమ్ముడు తట్టుకో. అండ్ డైరెక్టర్ ప్రవీణ్ గారు, ఐ వాచ్ సినిమా బండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐమ్ వెరీ గ్లాడ్ యూ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఒక చిన్న డౌట్ వచ్చింది, పరదా వేసిన తర్వాత కరెక్ట్ ఎక్స్ప్రెషన్ పెట్టిందా లేదా ఎలా తెలిసింది మీకు? టేక్లు ఎలా ఓకే చేశారని చిన్న డౌట్ వచ్చింది. బట్ దెన్ ఐ థాట్ అబౌట్ ఇట్ అండ్ ఐ వాజ్ లైక్, యూ నీడ్ అ బ్రిలియంట్ యాక్ట్రెస్ టు పర్ఫామ్. ఎందుకంటే కవర్ చేసున్నా సరే, ఆ భావం బయటకు తెలియాలన్నా సరే, అక్కడక్కడ గ్లిమ్సెస్ కనపడతా ఉంది. అమ్మా ప్లీజ్ సైలెన్స్ కొంచెం. అక్కడక్కడ గ్లిమ్సెస్ కనపడుతున్నాయి, ఏ పాట కనపడితే ఆ పాట యాక్ట్ చేస్తూ ఉండాలి. సో ఐ థింక్ you've casted the right girl. And Gopi Sundar garu music, it's amazing. I've always loved his melodies and beautiful పాటలు ఇచ్చారని చెప్పింది. And yeah, Upma Papa. So Anupama గురించి చెప్పాలి. She's been a great friend of mine since quite some time now. 2 సినిమాలు చేసాం ఇద్దరం. ఏ క్యారెక్టర్ ఇచ్చినా 100% పెట్టేస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ యాక్ట్రెసెస్ ఐవ్ వర్క్డ్ విత్. మీకు చాలామంది తెలియదు, ర్యాండమ్గా అప్పుడప్పుడు 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి అలా మారుతూ ఉంటాం. ఒకసారి ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నామంటే మలయాళం సినిమా చేస్తున్నాను, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను అంది. యూనో అన్ యాక్ట్రెస్ గోయింగ్ ఇక్కడ స్టార్ అయిపోయిన తర్వాత అక్కడ ఏదో సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి డూయింగ్ ఆల్ ఆఫ్ దట్. ఐ థింక్ ఇట్స్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ యూ హ్యావ్ ఫర్ సినిమా. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ Anupama. Sorry, I should be calling her. Sorry, Anupama. And yeah, fantastic performance. నాకు సినిమా స్టోరీ కూడా తెలుసు కాబట్టి ఐ నో వాట్ పీపుల్ ఆర్ అబౌట్ టు విట్నెస్. అండ్ పరదా వేసిన తర్వాత కూడా నీ నట విశ్వరూపం చూస్తాను అనుకుంటున్నా. And yeah, I think we need more films like this, and I think all of you need to encourage films like this. And very glad to be a part of this, supporting you guys here. And ఇది మన ఈవెంట్ కాదు, మన ఈవెంట్ అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యూర్ సపోర్ట్. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను, మిమ్మల్ని కూడా చూసి చాలా రోజులైంది. ఇక్కడ ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఒక్కడే చెప్తా, గుర్తుందిగా ఏంటి? నా లక్కు మీరే, నా కిక్కు మీరే. థ్యాంక్ యూ. పర్దాస్ రిలీజింగ్ ఆన్ ద 22nd of August. అందరూ మిస్ అవ్వకుండా చూడండి. వీ నీడ్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్. డైరెక్టర్ కాన్ఫిడెన్స్ కూడా నచ్చింది. రివ్యూస్ చూసి ఎలా అన్నారు, అంత స్కోప్ కూడా ఇవ్వకూడదు. ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోవాలి తెలుగు వాళ్ళు మనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్ టుడే. చాలా స్పెషల్గా అనిపిస్తోంది ఈ మూమెంట్. అండ్ అఫ్ కోర్స్ నువ్వు ఉంటే చాలే అని అనుకునే ఫ్యాన్స్ అందరికీ నువ్వు ఉంటే చాలే అని మీరు లిరిక్స్ కూడా ఇచ్చేశారు, పాట ఇచ్చేశారు. ప్రస్తుతానికి మేము కంప్లీట్గా పాటలో మునిగి తేలుతూ ఉన్నాము. ఇంకొక్కటి తగ్గింది సార్, ఆంధ్ర కింగ్ తాలూకా అప్డేట్ ఎంతమందికి కావాలి? పరదా సినిమా రిలీజ్ అయ్యి లోపు ఇచ్చేస్తా. అబ్బా, సూపర్ గుడ్ న్యూస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వార్మ్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ రామ్ గారు. పరదా ట్రైలర్ని మా అందరికీ అందించినందుకు అండ్ ఇంత బ్యూటిఫుల్గా హార్ట్ ఫెల్ట్ విషెస్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ ఆఫ్ పరదా ఆన్ స్టేజ్. చాలా ప్రామిసింగ్ అండ్ వండర్ఫుల్ ఫిల్మ్ని మా అందరికీ అందించబోతున్నారు అనే నమ్మకం మా అందరికీ ట్రైలర్ ద్వారా ఆల్రెడీ వచ్చేసింది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ August 22nd. మర్చిపోయాం కదా, మెగాస్టార్ బర్త్డే. సో ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీబడి. రామ్ గారి ఫ్యాన్స్, అనుపమ గారి ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
for joining the trailer launch event of Parada.